అందరికీ నమస్కారం. ప్రకృతి భగవంతుడు మనకు ప్రసాదించిన గొప్పవరం. పంచభూతాలుగా ఎన్నదగిన గాలి, నీరు, భూమి, అగ్ని, ఆకాశం ఇవి మన పాలిట కల్పవల్లులు. వాటిని సక్రమంగా వినియోగిస్తూ పరిరక్షించవలసిన బాధ్యత మనందరిది. ఈ వీడియోలో మనం వాతావరణానికి సంబంధించి కొన్ని విషయాలను గురించి తెలుసుకుందాం. అసలు వాతావరణం అంటే ఏమిటి? గాలి, ఉష్ణోగ్రత, వర్షపాతం, తుఫాన్లు మరియు ఇతర పరిణామాలు. ఇవి మన జీవన శైలిపై గణనీయమైన ప్రభావాన్ని చూపిస్తాయి. వాతావరణ అసమతుల్యత వల్ల అకాల వర్షాలు, ఎండ తీవ్రత, తుఫాన్లు సంభవిస్తున్నాయి. భూతాపం పెరిగిపోతుంది. తద్వారా సముద్ర మట్టం పెరిగిపోతుంది. ఈ విపత్కర పరిస్థితుల నుండి బయటపడడానికి పరిష్కార మార్గాలను ఆచరణలో పెట్టడం కొరకు ప్రపంచ వాతావరణ సంస్థ WMO 1961 మార్చి 23న ప్రపంచ వాతావరణ దినోత్సవాన్ని ప్రారంభించింది. ఈ సందర్భంగా పలు కార్యక్రమాలు చేపడుతుంది. ముఖ్యంగా పరిశ్రమల నుండి వెలువడే కార్బన్ డయాక్సైడ్, ఇతర హానికర వాయువులు గ్లోబల్ వార్మింగ్కు కారణం అవుతున్నాయి. ఫలితంగా ఉష్ణోగ్రతలు పెరిగి మంచు పర్వతాలు కరుగుతున్నాయి. వరదలు, తుఫాన్లు ఏర్పడుతున్నాయి. అతివృష్టి, అనావృష్టి సమస్యలు తలెత్తుతున్నాయి. మానవాళి విచక్షణ రహితంగా ప్రకృతి వనరులను దుర్వినియోగం చేయడం వల్ల అడవుల శాతం తగ్గి పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోంది. దీనికి మనం తీసుకోవలసిన చర్యలు: మొక్కలను నాటడం, అడవులను సంరక్షించడం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, పునరుత్పాదక శక్తిని ప్రోత్సహించడం, సౌరశక్తి, వాయుశక్తులను వాడడం ద్వారా కాలుష్యాన్ని తగ్గించడం, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం, నీటి వృధాను నివారించడం, వర్షపు నీటిని నిల్వ చేయడం, ప్రజలకు అవగాహన కల్పించడానికి ర్యాలీలు నిర్వహించడం, సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయడం లాంటి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా ఈ విపత్తును అరికట్టిన వారమవుతాం. భూమి మానవునికి దేవుడిచ్చిన గొప్ప వరం. పర్యావరణాన్ని కాపాడడం మన బాధ్యత. ఈ విషయాలను పిల్లల ద్వారా, యువత ద్వారా ప్రజలకు అవగాహన కలిగించాలి. ప్రతి ఒక్కరూ చిన్న చిన్న మార్పులకు నాంది పలికితే పెద్ద పరిణామాలు సాధ్యమే. ఉదాహరణకు, బజారుకు వెళ్ళేటప్పుడు చేతి సంచి తీసుకుని వెళితే 10 ప్లాస్టిక్ కవర్ల వినియోగాన్ని తగ్గించిన వారం అవుతాం. పర్యావరణ స్పృహ సామాజిక బాధ్యతగా మార్చుకుందాం. మన పర్యావరణాన్ని మనమే కాపాడుకుందాం. ధన్యవాదములు.